ఈఎన్టీ సర్జరీస్ తర్వాత పెయిన్ ఎక్కువగా ఉంటుందా? రికవరీకి చాలా రోజులు పడుతుందా? దీన్ని మేము తట్టుకోగలుగుతామా? ఇలాంటి అనుమానాలున్నాయా? సో, ఈ వీడియో చూడండి అలా అయితే. నేను మీ డాక్టర్ నీలిమ, ఏషియన్ ఈఎన్టీ బేగంపేట్. రికవరీ అన్నది ఈఎన్టీ సర్జరీస్ తర్వాత మనకి ఇమీడియట్‌గా అనెస్థీషియా తర్వాత నుంచే మొదలవుతుందన్నమాట. రికవరీ ఒక్కొక్క పర్సన్‌కి ఒక్కొక్కలాగా ఉండొచ్చు. హీలింగ్‌ని బట్టి ఎలా అన్నది. బట్ కామన్‌గా ఇమీడియట్ సర్జరీ తర్వాత ఫస్ట్ ఫ్యూ డేస్ ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అండ్ పెయిన్ మేనేజ్‌మెంట్‌కి మన ఇంట్లో ఏం చేయొచ్చు అండ్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. సో, ఇమీడియట్‌గా సర్జరీ అయిన వెంటనే అనెస్థీషియా ఎఫెక్ట్స్ వల్ల కొద్ది గంటల పాటు మగతగా అనిపించొచ్చు. అండ్ సర్జరీ అయిన వెంటనే ఆ రోజు మీకు ఇయర్ సర్జరీ కానీ, నోస్ సర్జరీ కానీ అయినట్లయితే ముక్కు పట్టేసినట్టు, ముక్కు దిబ్బడగా ఉండడం లేదా చెవులో ఫుల్‌గా ఉన్నట్టు ఉండడము, తల బరువుగా అనిపించడం ఇట్లాంటి సింప్టమ్స్ కొద్ది అవర్స్ పాటు ఉంటాయన్నమాట. నెక్స్ట్ మనకి అదే గనక థ్రోట్ సర్జరీస్, టాన్సిల్స్ ఆపరేషన్స్ లాంటివి అయినప్పుడు మనకి గొంతు దగ్గరే కాకుండా చెవులో కూడా నొప్పి అనిపించవచ్చు. దీనికి కారణం సేమ్ నర్వ్ సప్లై ఉండడం వల్ల రిఫర్డ్ పెయిన్ అంటాం అన్నమాట. ఇక్కడున్న నొప్పే మీకు చెవులో కూడా ఉన్నట్టు అనిపిస్తుంది. అండ్ చాలా కేసెస్లో థర్డ్ నుంచి ఫిఫ్త్ డే ఈ మధ్యలో పెయిన్ ఎక్కువ అనిపిస్తుంది ఇనీషియల్ 1-2 డేస్తో పోలిస్తే. ఇది రీజన్ ఏంటి అని అంటే హీలింగ్ అయ్యేటప్పుడు మనకి ఫామ్ అయ్యే స్కాబ్ టిష్యూ కానీ అది ఈ థర్డ్ ఫిఫ్త్ డేస్ మధ్య జరుగుతుంది కాబట్టి ఆ టైంలో కొంచెం పెయిన్ అన్నది ఎక్కువ అనిపిస్తుంది. డిశ్చార్జ్ అయిన తర్వాత మనం రికవరీ పీరియడ్లో పెయిన్ని ఎఫెక్టివ్గా ఇంట్లో ఎలా మేనేజ్ చేసుకోవచ్చు అని అంటే మనకి పోస్ట్ సర్జరీ ప్రిస్క్రిప్షన్లో పెయిన్ మెడికేషన్ ఉంటుందన్నమాట. దాన్ని కరెక్ట్గా టైం టు టైం వేసుకోవాలి. పెయిన్ వచ్చిన తర్వాత వేసుకుందాం అని అనుకోవడం కంటే కూడా మనం కరెక్ట్గా టైం టు టైం కనుక పెయిన్ మెడికేషన్ వేసుకుంటే పెయిన్ ఎఫెక్టివ్గా మేనేజ్ అవుతుంది. దాంతోపాటు మీరు మెడిసిన్స్ అన్నీ వేసుకునేటప్పుడు అన్నీ కలగలిపి ఒకేసారి వేసుకోవడం ఈ పొరపాటు చేస్తూ ఉంటారు చాలామంది. అట్లా కాకుండా ఎవ్రీ టాబ్లెట్కి కూడా ఒక 2-3 మెడిసిన్స్ ఉన్నాయనుకోండి, మనకి యాంటీబయాటిక్స్ కానీ, పెయిన్ కిల్లర్స్ కానీ, వాపు తగ్గడానికి ఇచ్చేవి కానీ, ఇవన్నీ కూడా కొంచెం కొంచెం ఒక 5 నిమిషాల గ్యాప్ తోటి వేసుకోవాలి. అన్ని టాబ్లెట్స్ ఒకేసారి వేసుకోకూడదు. అండ్ ఆల్సో నైట్ టైం పడుకునే ముందర అట్లీస్ట్ 30-60 మినిట్స్ ముందర కనుక మీరు పెయిన్ మెడికేషన్ వేసుకుంటే పెయిన్ ఫ్రీగా నిద్రపోవడానికి కుదురుతుంది. దాంతోపాటు రాత్రిపూట పడుకునేటప్పుడు తల కొంచెం ఎత్తులో పెట్టుకొని పడుకుంటే ఈ డిపెండెంట్ స్వెల్లింగ్ ఫార్మేషన్ అనేది మనకి తక్కువ ఉంటుంది అనమాట. నేజల్ సర్జరీస్కి వచ్చేసరికి మౌస్ అన్నది డ్రై అవ్వకుండా ఉండడానికి సెలైన్ స్ప్రేస్, వాషెస్ లాంటివి అడ్వైస్ చేస్తాం. ఇవి ఖచ్చితంగా చెప్పినట్టు పాటిస్తే గనక మనకి త్వరగా మ్యూకోజా అన్నది హీల్ అవుతుంది. అండ్ ఆల్సో ఇయర్ కేసెస్ విషయానికి వచ్చేసరికి చెవుని ఎప్పుడు కూడా డ్రైగా ఉంచుకోవాలి, తడవకుండా చూసుకోవాలన్నమాట. దీనికోసం మనం సాధారణంగా ప్లగ్స్ లాంటివి కానీ లేదంటే దూదికి వాజ్లిన్ లాంటివి కానీ అంటించి పెట్టుకోమని చెప్తామన్నమాట. అండ్ ఆల్సో థ్రోట్ విషయానికి వచ్చేసరికి పోస్ట్ టాన్సిల్ సర్జరీ ఎప్పుడైనా కానీ ఓరల్ హైజీన్ అన్నది చాలా ఇంపార్టెంట్. టాన్సిల్స్ ఆపరేట్ చేసిన ఏరియా రా సర్ఫేస్ ఉంటుంది కాబట్టి అది హీల్ అయ్యే టైంలో ఇనీషియల్ 1-2 డేస్లో ఫస్ట్ మనం కూల్ లిక్విడ్స్ లాంటివి తీసుకొని సాఫ్ట్ డైట్ కనుక తీసుకుంటే మంట తక్కువ ఉంటుంది గొంతు దగ్గర. అండ్ ఆల్సో ఆ ఏరియాలో మనకి ఇరిటేషన్ అనేది తక్కువ ఉంటుంది అనమాట. దీంతోపాటు పోస్ట్ సర్జరీ టాన్సిల్స్ ఆపరేషన్ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ గార్గిల్స్ చేయడం. ఇది మనకి టాన్సిల్ ఆపరేటెడ్ ఏరియాలో ఇన్ఫెక్షన్స్ రాకుండా ప్రివెంట్ చేస్తుంది. సో ఈ జాగ్రత్తలన్నీ కూడా తప్పకుండా పాటించాలి. థ్రోట్ విషయానికి వచ్చేసరికి నెక్స్ట్ వాయిస్ సర్జరీస్ రిలేటెడ్ అయినప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వాయిస్ రెస్ట్ ఇవ్వడం. దాన్ని చెప్పినట్టు తూచా తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. ఎందుకంటే వాయిస్ రిలేటెడ్ సర్జరీస్ తర్వాత మనం గనక రెస్ట్ ఇవ్వకపోతే మళ్ళీ తిరిగి వాపు ఏర్పడే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇవన్నీ కూడా మీరు తీసుకోగలిగిన జాగ్రత్తలు. వీటితో పాటు ఖచ్చితంగా డాక్టర్ని ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలి ఈ రికవర్ పీరియడ్లో? రెడ్ ఫ్లాగ్స్ ఏంటి అని అంటే ఫీవర్ వస్తున్నా సరే, లేదా సర్జరీ సైట్ దగ్గర నుంచి బ్లీడింగ్ హెవీగా అవుతున్నా, లేదా మనకి బ్రీతింగ్ డిఫికల్టీ ఎక్కువగా అని అనిపించినా కానీ ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఈఎన్టీ సర్జరీస్ గురించి ఎక్కువ రికవరీ పీరియడ్ గురించి భయపడాల్సిన అవసరం లేదు. ప్రాపర్ కేర్ కనుక తీసుకున్నట్లయితే, డాక్టర్ ఇన్స్ట్రక్షన్స్ కనుక పాటించినట్లయితే మనకి ఫాస్ట్గానే రికవరీ ఉంటుంది. ఎటువంటి ఈఎన్టీ సర్జరీస్ నీడ్ ఉన్నా అండ్ బెస్ట్ పోస్ట్ ఆప్ మేనేజ్మెంట్ కావాలనుకున్నా సరే మీరు తప్పకుండా ఏషియన్ ఈఎన్టీ బేగంపేట్ని విజిట్ అవ్వండి.